హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్. మనం ప్రీవియస్ వీడియోలో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనలో భాగంగా 17 బిట్ దాకా మనం డిస్కస్ చేసామండి. ఈ వీడియోలో మనం 18 బిట్ నుంచి డిస్కస్ చేస్తాం. 18 బిట్ వచ్చేసరికి మనకి ఆర్య సమాజ్ పత్రిక వైదిక ఆదర్శను హైదరాబాద్ రాజ్యంలో ఏ సంవత్సరంలో నిషేధించారు? సో, ఆర్య సమాజ్ పత్రిక అయినటువంటి వైదిక ఆదర్శను మనకి హైదరాబాద్ రాజ్యంలో ఏ సంవత్సరంలో నిషేధించారు అంటే 1934లో నిషేధించారండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఆర్య సమాజ్ యొక్క ఇతర ముఖ్య కార్యక్రమాలు ఏంటి? సో, ఆర్య సమాజ్ ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేసిందంటే స్వదేశీ ఉద్యమంలో పాల్గొందండి. అంటే మనకు ఆర్య సమాజ్ యొక్క స్థాపనకు ముఖ్య ఉద్దేశ్యం ఏంటండి? మనకి వేద సంస్కృతిని పరిరక్షించడం. సో, వేద సంస్కృతి అంటే హిందూ మతంలోనే ఉన్న వేద సంస్కృతిని మనం పరిరక్షించడమే ఈ ఆర్య సమాజ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం దీని స్థాపనకు. కానీ ఇది దాన్ని కాపాడటమే కాకుండా మనకి స్వదేశీ ఉద్యమంలో పాల్గొంది. జంతు బలులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. అంతేకాకుండా వితంతు వివాహాల బిల్లును చట్టంగా చేయించడం కోసం ఇది అనేక కార్యక్రమాలు చేపట్టింది. చట్టంగా చేయించింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంగ్టీలోని విద్యా సంస్థల నిర్వహణకు 5,000 సహాయాన్ని చేసిందండి. సో, ఆర్య సమాజ్ యొక్క ఇతర కార్యక్రమాలు మనకి వేద సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా ఇవన్నీ చేసింది. ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి నిజాంకి వ్యతిరేకంగా ఆర్య సమాజ్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? సో, నిజాంకి వ్యతిరేకంగా జరిగిన ఆర్య సమాజ్ సత్యాగ్రహం ఎప్పుడంటే 1938 అక్టోబర్ 24న జరిగిందండి. ఎవరితో కలిసి చేశారు అంటే హిందూ సివిల్ లిబర్టీ యూనియన్‌తో కలిసి వీళ్ళు ఆర్య సమాజ్ వాళ్ళు మనకి సత్యాగ్రహం చేశారు. ఎవరికి వ్యతిరేకంగా చేశారు ఈ సత్యాగ్రహం అంటే నిజాంకి వ్యతిరేకంగా అండి. ఎప్పుడంటే 1938 అక్టోబర్ 24. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఈ సత్యాగ్రహంలో పండిత్ నరేంద్రజీని అరెస్ట్ చేసి ఇక్కడ బంధించారు. సో, ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి పండిత్ నరేంద్రజీని మనకి అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి ఆయనని మననూర్ జైలుకి పంపించారు. ఈ మననూర్ జైలు అనేది ఎక్కడుందంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉందండి. సో, ఈ మననూర్ జైలు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మననూర్ జైలుని తెలంగాణ కాలాపాని అని పిలుస్తారండి. తెలంగాణ కాలాపాని అని ఏ జైలును పిలుస్తారంటే మన్ననూరు జైలుని. మరి ఈ మన్ననూరు జైలు ఏ జిల్లాలో ఉంది అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. కాలాపాని అంటే అర్థం ఏంటి అంటే నల్ల నీరు అని అర్థం అండి. మనకి కాలాపాని నల్ల నీరు అని అర్థం. మరి మన్ననూరు జైలు ఏ అడవుల్లో ఉంది అంటే ఆమ్రాబాద్ అడవుల్లో ఉందండి. సో, మనకి ఆమ్రాబాద్ అడవుల్లో ఉన్నదే ఈ మన్ననూరు జైలు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ సత్యాగ్రహం సందర్భంగా కాళోజీ వరంగల్‌లో పర్యటించినప్పుడు ఏమని అన్నాడు అనంటే ఏమని చెప్పాడు అంటే, ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చావు ఈనాడు అని ఒక కవిత చెప్పాడండి. సో, మనకి ఈ సత్యాగ్రహం జరిగేటప్పుడే కాళోజీ వరంగల్‌లో పర్యటించినప్పుడు ఏమని చెప్పాడంటే, ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చావు ఈనాడు అనే కవిత చెప్పాడు. అంటే మోటివేట్ చేయడం కోసం ఈ సత్యాగ్రహంలో పాల్గొన్న వ్యక్తులకు సపోర్ట్‌గా మిగతా వ్యక్తులను కూడా మోటివేట్ చేయాలని చెప్పేసి ఈ కవిత చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అనేది ఇంపార్టెంట్. ఎక్కడ చెప్పాడు? వరంగల్‌లో పర్యటించినప్పుడు ఏమని చెప్పాడంటే, ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చావు ఈనాడు అని కవిత చెప్పాడు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి పండిత్ నరేంద్రజీపై ఎందుకు రాజద్రోహం నేరం మోపి జైల్లో బంధించారు? సో, ఈ పండిత్ నరేంద్రజీని ఫస్ట్ అరెస్ట్ చేసి మన్నూరు జైల్లో బంధించారని చెప్పి చదువుకున్నాం కదండి. అంతేకాకుండా ఈయన పైన రాజద్రోహం నేరం మోపారండి. ఎందుకు రాజద్రోహం నేరం మోపారంటే ఎందుకు మోపారు అంటే రాజద్రోహం నేరాన్ని ఈయన ఏమన్నాడంటే నిజాం రాజ్యం ఒక సువిశాల బందీఖానా అని పేర్కొన్నాడండి. అంటే నిజాం రాజ్యం ఒక సువిశాల బందీఖానా అని పేర్కొన్నందుకు గాను ఆ నిజాంకి వ్యతిరేకంగా ఈయన ఈ పదాలు వాడినందుకు గాను ఈయన పైన రాజద్రోహం కేసు పెట్టి జైల్లో బంధించారనేది గుర్తుంచుకోవాలి. ఎవరిని? పండిత్ నరేంద్రజీని. ఈయన ఎందులో పాల్గొన్నాడు? ఆర్య సమాజ్ యొక్క సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఆర్య సమాజ్ ప్రతినిధిగా ఎవరు నిజాం ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్య సమాజ్ సత్యాగ్రహ ఉద్యమాన్ని 1939 ఆగస్టు 7న విరమించేలా చేశారు. సో, ఈ ఆర్య సమాజ్ ప్రతినిధిగా మనకి లాలా దేశ బంధుగుప్తా అనే వ్యక్తి మనకి నిజాం ప్రభుత్వంతో చర్చలు జరిపాడండి. నిజాం ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత మనకి ఆర్య సమాజ్ యొక్క సత్యాగ్రహ ఉద్యమాన్ని ఏ రోజున విరమించేలా చేశాడంటే 1939 ఆగస్టు 7న. మనకి స్టార్ట్ అయింది ఎప్పుడంటే అక్టోబర్ 24, 1938లో స్టార్ట్ అవుతే
39 ఆగస్టు 7 మనకి దీన్ని విరమించేలా చేసింది ఎవరు అంటే ఆర్య సమాజ్ ప్రతినిధి అయినటువంటి లాలాదేశ బంధుగుప్తా. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి వరంగల్‌లో సాధనా గండి అనే వ్యాయామశాలను ఏర్పాటు చేసిన ఆర్య సమాజ నాయకుడు ఎవరు? సో, ఏ ఆర్య సమాజ నాయకుడు మనకు వరంగల్‌లో సాధనా గండి అనే వ్యాయామశాలను స్టార్ట్ చేశారంటే బొలుగోడు ఆచారి. ఎవరండి? బొలుగోడు ఆచారి అనే వ్యక్తి మనకి ఈ వరంగల్‌లో సాధనా గండి అనే వ్యాయామశాలను ఏర్పాటు చేశాడు. సో, ఎక్కడ ఏర్పాటు చేశాడు? వరంగల్‌లో. ఏమి ఏర్పాటు చేశాడు? సాధనా గండి అనే వ్యాయామశాలని. ఎవరు ఏర్పాటు చేశారు? బొలుగోడు ఆచారి. ఈయన ఎవరు అంటే ఆర్య సమాజం యొక్క నాయకుడు ఈ బొలుగోడు ఆచారి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఈ సాధనా గండి వ్యాయామశాల కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహించి అభివృద్ధి చేసిన ఆర్య సమాజ నాయకుడు ఎవరు? సో, మనకి ఆ సాధన గండి అనే వ్యాయామశాలను స్టార్ట్ చేసింది అయితే బొలుగోడు ఆచారి. మరి దాన్ని అభివృద్ధి పరిచింది ఎవరు? దాని మీద శ్రద్ధ పెట్టి అంటే బత్తిని మొగిలయ్య గౌడు. ఎవరండి? బత్తిని మొగిలయ్య గౌడు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి సూర్యాపేటలో ఆర్య సమాజ్ మందిరాన్ని నిర్మించడానికి కృషి చేసింది ఎవరు? సో, మనకి ఆర్య సమాజ్ మందిరాన్ని సూర్యాపేటలో నిర్మించడానికి కృషి చేసింది బొమ్మగాని ధర్మభిక్షం అండి. ఎవరు? బొమ్మగాని ధర్మభిక్షం అనే వ్యక్తి. సో, ఈ ఆర్య సమాజ్ మందిరాన్ని ఇక్కడ నిర్మించిన తర్వాత వీళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేపట్టారంటే, సూర్యాపేట ప్రాంతంలో లింగమంతుల స్వామి జాతర జరుగుతది కదండీ! ఆ లింగమంతుల స్వామి జాతరలో జంతు బలిని నిషేధించడానికి ఉద్యమించారు. అంతేకాకుండా మనకు దసరా పండుగ రోజు కూడా జంతు బలి అనేది ఖచ్చితంగా జరుగుతది కదండీ! సో, దసరా సందర్భంగా జరిగే జంతు బలిని కూడా నిలిపివేయాలని వీరు ఉద్యమించారు. సో, ఏంటండి సూర్యాపేటలో ఆర్య సమాజ్ మందిరం నిర్మించడానికి కృషి చేసింది బొమ్మగాని ధర్మభిక్షం అయితే, వీళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేపట్టారు సూర్యాపేట ప్రాంతంలో అంటే మనకేం లేదండి. జంతు బలి నిలిపివేయాలని ఉద్యమించిర్రు. ఏ దేంట్లో అనంటే లింగమంతుల స్వామి జాతరలో భాగంగా జరిగే జంతు బలిని, అంతేకాకుండా దసరా సందర్భంగా జరిగే జంతు బలిని నిలిపివేయాలని వీరు ఉద్యమించారు. మనకి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 28 అండి. అఖిల భారత ఆర్య సమ్మేళనం ఎప్పుడు జరిగింది? సో, మనకి ఈ ఆర్య సమాజ్ యొక్క కార్యకర్తలు గానీ, సభ్యులు గానీ వాళ్ళందరిని కలిపి ఒక సమ్మేళనం అనేది జరిగిందండి. సో, ఈ అఖిల భారత ఆర్య సమ్మేళనం ఎప్పుడు జరిగింది అనంటే 1938 డిసెంబర్‌లో జరిగిందండి. 1938 డిసెంబర్‌లో జరిగింది. ఎక్కడ జరిగింది అనంటే గనక మనకి షోలాపూర్‌లో జరిగింది. దాని అధ్యక్షుడు వచ్చేసరికి మనకి శ్రీ మాధవరావు. షోలాపూర్‌లో జరిగింది. మాధవరావు అధ్యక్షుడు. మన ముఖ్య అతిథి ఎవరు అనంటే మనకి వీర్ సావర్కర్ అనే వ్యక్తి మనకి ఇక్కడ ఈ అఖిల భారత ఆర్య సమ్మేళనానికి ముఖ్య అతిథి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్‌లో మొట్టమొదటి గణేష్ ఉత్సవాలు ఎవరు ఎప్పుడు నిర్వహించారు? సో, మనకి గణేష్ ఉత్సవాలు ఇప్పటికి కూడా జరుగుతాయి గదండీ! ఎవ్రీ ఇయరు. మరి మొట్టమొదటి గణేష్ ఉత్సవాలు హైదరాబాద్‌లో ఎవరు నిర్వహించారు అంటే ఈ ఆర్య సమాజ్ వాళ్ళే అండి. ఆర్య సమాజ్ వాళ్ళే ఏ సంవత్సరంలో ఫస్ట్ గణేష్ ఉత్సవాలు జరిగినాయంటే 1895లో. ఎక్కడ జరిగాయి మరి అంటే షాలిబండ మరియు చాదర్ఘాట్ ప్రాంతాల్లో మనకి ఫస్ట్ గణేష్ ఉత్సవాలు హైదరాబాద్‌లోనే ఫస్ట్ గణేష్ ఉత్సవాలు జరిగాయి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్‌లో కేశవ మెమోరియల్ విద్యా సంస్థ స్థాపన ఎవరు చేశారు? సో, కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థ స్థాపన ఎవరు చేశారండి? ఆర్య సమాజ్ వాళ్ళు చేశారు. ఏ సంవత్సరం అంటే 1940. సో, ఏ సంవత్సరం అంటే 1940. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి నల్లగొండలో ఉపదేశిక విద్యాలయము అనే శిక్షణ సంస్థ స్థాపన ఎవరు చేశారు అంటే ఇది కూడా ఆర్య సమాజ్ వాళ్ళే అండి. సో, మన కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థ వచ్చేసరికి హైదరాబాద్‌లో, ఉపదేశిక విద్యాలయాన్ని మాత్రం నల్గొండలో స్థాపించారు. మరి ఉపదేశిక విద్యాలయాన్ని ఏ సంవత్సరంలో అంటే 1945లో స్థాపించారు. హైదరాబాద్‌లో కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థ ఎప్పుడు స్థాపించబడిందంటే 1940లో స్థాపించబడింది. ఈ రెండింటిని కూడా మనకు ఆర్య సమాజ్ వాళ్ళే స్థాపించారు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకు బ్రహ్మ సమాజం గురించండి. మనం 31 బిట్ దాకా మనం ఆర్య సమాజ్ యొక్క ఇంపార్టెన్సీ అది పాల్గొన్న కార్యక్రమాలు, చేసిన సేవలు అన్నిటిని మనం ఈ 31 బిట్ దాకా మనం కవర్ చేసామండి మొత్తంగా. నెక్స్ట్ మనకు ఇప్పుడు ఈ బిట్ నుంచి 32 నుంచి బ్రహ్మ సమాజం గురించి నేర్చుకుంటాం. అసలు బ్రహ్మ సమాజం ఏంటి? దేని గురించి అని. మనకు 32 బిట్ వచ్చేసరికి బ్రహ్మ సమాజాన్ని ఇండియాలో ఎవరు ఎప్పుడు స్థాపించారు? మనకి ఇండియాలో చూసుకుంటే గనక రాజా రామ్మోహన్ రాయ్ అండి. ఎక్కడ స్థాపించాడంటే బెంగాల్‌లో. సో, మనకి బ్రహ్మ సమాజంని రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్‌లో ఏ ఇయర్‌లో స్థాపించాడు అంటే 1828లో స్థాపించాడు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ బ్రహ్మ సమాజ్ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో, మనకి మొత్తం ఇండియా లెవెల్‌లో చూసుకుంటే గనుక మనకు బెంగాల్‌లో 1828లో స్థాపించారండి. మరి హైదరాబాద్‌లో బ్రహ్మ సమాజ్ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1869లో అండి. ఇది 1828లో అయితే మనకి హైదరాబాద్‌లో చూసుకుంటే 1869లో ఏర్పాటయిందనేది గుర్తుంచుకోవాలి. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు ఈ ఇయర్స్‌కి. సో, మనకి
నెక్స్ట్ బిట్ వచ్చేసరికి హైదరాబాద్ బ్రహ్మ సమాజ్ శాఖ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? సో, ఈ హైదరాబాద్ బ్రహ్మ సమాజ్ శాఖ యొక్క మొదటి సమావేశం 1914లో జరిగిందండి. ఏర్పడిందయితే 1869 కానీ జరిగిన మొదటి సమావేశం 1914లో సుల్తాన్ బజార్‌లో జరిగిందండి. ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే నారాయణ్ గోవింద్ వెల్లింకర్. నారాయణ్ గోవింద్ వెల్లింకర్ అధ్యక్షతన జరిగింది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజం ప్రచారకులలో ముఖ్యుడు ఎవరు? సో, మనకి ఈ బ్రహ్మ సమాజం ప్రచారకులలో ముఖ్యుడైనటువంటి ఆంధ్ర ప్రాంతం వారు ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు అండి. ఎవరండి? రఘుపతి వెంకటరత్నం నాయుడు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇక్కడికి మనకి బ్రహ్మ సమాజం గురించి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేసామండి. ఈ బిట్ నుంచి మనము దివ్యజ్ఞాన సమాజం అనే సంస్థ గురించి చదువుకుంటామండి. సో, 36 బిట్ వచ్చేసరికి దివ్యజ్ఞాన సమాజం ఎప్పుడు, ఎవరు, ఎక్కడ స్థాపించారు? మనకి దివ్యజ్ఞాన సమాజాన్ని ఎప్పుడు అనంటే మనకి 1875లో స్థాపించారండి. ఎవరు స్థాపించారు అంటే మనకి మేడం బ్లావెట్స్కీ అండ్ కల్నల్ వోల్కాట్ అనే ఇద్దరు వ్యక్తులు న్యూయార్క్‌లో స్థాపించారండి. దివ్యజ్ఞాన సమాజం ఇండియాలో స్థాపించబడిన సంస్థ కాదు. ఇనిషియల్‌గా మనకు ఫస్ట్ ఎక్కడ స్థాపించారంటే న్యూయార్క్‌లో. ఏ ఇయర్ అంటే 1875. ఎవరంటే మేడం బ్లావెట్స్కీ అనే వ్యక్తి రష్యాకు సంబంధించి, కల్నల్ వోల్కాట్ అనే వ్యక్తి అమెరికాకు సంబంధించి వీరిద్దరూ మనకి ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు న్యూయార్క్‌లో. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకు 37 దివ్యజ్ఞాన సమాజం హైదరాబాద్ శాఖ ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు? సో, మనం చదివేటప్పుడు గుర్తుంచుకోండి. ఆర్య సమాజ్ గానీ, బ్రహ్మ సమాజం గానీ, దివ్యజ్ఞాన సమాజం గానీ దాని ఫస్ట్ ఇండియా లెవెల్‌లో గానీ, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్‌లో గానీ ఫస్ట్ ఆ సంస్థ ఎక్కడ స్థాపించబడింది? అది ఇంపార్టెంట్. తర్వాత మనకి నెక్స్ట్ హైదరాబాద్ శాఖగా ఎప్పుడు ఏర్పడ్డాయి ఈ 3 సంస్థలనేవి గూడా ఇంపార్టెంటు. సో, మనకి దివ్యజ్ఞాన సమాజం ఫస్ట్ ఏర్పడింది 1875 న్యూయార్క్ అయితే, మనకి హైదరాబాద్ శాఖ ఎప్పుడు ఏర్పడిందంటే 1882 చాదర్ఘాట్‌లో ఏర్పడింది. సో, ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హిందూ సోషల్ క్లబ్ ఏర్పాటు ఎవరు, ఎప్పుడు చేశారు? సో, ఎవరు చేశారండి హిందూ సోషల్ క్లబ్? మనకి రాజా మురళీ మనోహర్ బహదూర్ అనే వ్యక్తి. రాజా మురళీ మనోహర్ బహదూర్ అనే వ్యక్తి మనకి 1892లో హైదరాబాద్‌లో మనకి హిందూ సోషల్ క్లబ్‌ని ఏర్పాటు చేశాడండి. మరి హిందూ సోషల్ క్లబ్ ఎందుకు ఏర్పాటు చేశాడు మనకి రాజా మురళీ మనోహర్ బహదూర్ అనంటే, అప్పుడు మన నిజాము ఇంగ్లాండ్‌కు పంపిస్తున్న విద్యార్థుల్లో ఇంగ్లాండ్‌లో చదువుకోవడం కోసం విద్యార్థులను పంపిస్తుందండి నిజాం గవర్నమెంట్ పూచీకత్తుతో. సో, అలా పంపిస్తున్న విద్యార్థుల్లో హిందువుల పట్ల వివక్షత జరుగుతుంది. అంటే ముస్లిం విద్యార్థులను ఎక్కువ పంపిస్తున్నారు గానీ, హిందూ విద్యార్థులను నెగ్లెక్ట్ చేస్తున్నారు, వివక్షత చూపిస్తున్నారు పంపియడం కోసం, ఇంగ్లాండ్‌లో చదువుకోవడం కోసం అని చెప్పి దానికి వ్యతిరేకంగా హిందూ విద్యార్థుల పట్ల జరుగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా మనకి రాజా మురళీ మనోహర్ బహదూర్ మనకి హైదరాబాద్‌లో 1892లో హిందూ సోషల్ క్లబ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. సో, హిందూ సోషల్ క్లబ్ దేనికోసం ఏర్పాటు చేయబడిందండి? హిందూ స్టూడెంట్స్ పట్ల జరుగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా మనకి హిందూ సోషల్ క్లబ్ అనేది పోరాడింది. మనకి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 39 అండి. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు? సో, మనకి సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ ఎవరు స్థాపించారు అంటే మీర్ అక్బర్ అలీ ఖాన్, పద్మజా నాయుడు ఇద్దరు కలిసి మనకి సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్‌ని స్థాపించారండి. ఎక్కడ స్థాపించారంటే హైదరాబాద్‌లో మనకి ఏ ఇయర్‌లో అంటే 1929లో ఈ సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ స్థాపించారు. ఇది దేనికోసం స్థాపించబడిన సంస్థ అంటే మనకి నిజాం ప్రభుత్వం మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా మనకి సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనేది ఏర్పాటు చేయబడింది. ఎవరు ఏర్పాటు చేశారనేది ఇంపార్టెంట్. ఏ ఇయర్ అనేది ఇంపార్టెంట్. మీర్ అక్బర్ అలీ ఖాన్ అండ్ పద్మజా నాయుడు కలిసి 1929లో హైదరాబాద్‌లో స్థాపించారు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి స్వదేశీ లీగ్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది అనంటే, స్వదేశీ లీగ్ ఏర్పాటు 1930లో జరిగిందండి. ఆ నెక్స్ట్ ఇయర్. ఎవరు అంటే పద్మజా నాయుడు స్థాపించింది. ఎక్కడ స్థాపించింది అంటే హైదరాబాద్‌లో స్థాపించిందండి. ఈ స్వదేశీ లీగ్ యొక్క మొదటి కార్యదర్శి ఎవరండి? ఫజ్లు రెహమాన్. ఎవరండి? ఫజ్లు రెహమాన్ అనే వ్యక్తి మనకి స్వదేశీ లీగ్ యొక్క కార్యదర్శి. మరి ఈ స్వదేశీ లీగ్ దేనికోసం ఏర్పాటు చేయబడిందంటే, ఇది ముఖ్యంగా మనకి ఖాదీ ప్రచారం కోసం మాత్రమే పనిచేసిందండి. దేనికోసం? ఖాదీ ప్రచారం కోసం మాత్రమే పనిచేసింది ఈ స్వదేశీ లీగ్. ఎవరు ఏర్పాటు చేశారండి? పద్మజా నాయుడు. దాని కార్యదర్శి వచ్చేసరికి మనకి ఫజ్లు రెహమాన్.
నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి నిజాం సబ్జెక్ట్స్ లీగ్. నిజాం సబ్జెక్ట్స్ లీగ్‌ని మనం నైజాం ప్రజల సంఘం అని కూడా పిలుస్తామండి. సో, ఈ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందంటే 1934. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్ అండి. సో, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఏ సంవత్సరం అండి? 1934లో ఏర్పాటు చేయబడింది. దీని యొక్క అధ్యక్షుడు ఎవరంటే సర్ నిజామత్ జంగ్ అనే వ్యక్తే మనకి నిజాం సబ్జెక్ట్స్ లీగ్ యొక్క అధ్యక్షుడు. సో, ఇక్కడ మనం ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 1934లో ఏర్పడినప్పుడు ఇది నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఉండేది కదా అండి. సో, దీన్ని మనం 1935లో ఏమని పిలుచుకున్నామంటే ముల్కీ లీగ్ అని పిలిచామండి. నిజాం సబ్జెక్ట్స్ లీగ్‌ని ముల్కీ లీగ్‌గా పిలిచాం. ఏ సంవత్సరం అంటే 1935 ఆ నెక్స్ట్ ఇయరే. ఎందుకు ముల్కీ లీగ్‌గా పిలిచినాం అని అనుకుంటే, మనం ఇది ముల్కీ హక్కుల కోసం పోరాడిన సంస్థనే మనకి నిజాం సబ్జెక్ట్స్ లీగ్. సో, అందుకే ముల్కీ హక్కుల కోసం పోరాడుతుంది కాబట్టి ముల్కీ లీగ్‌గా పిలిచినాం. ఏ ఇయర్ అనేది ఇంపార్టెంట్. 1935లో ముల్కీ లీగ్‌గా పిలిచినాము. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ అనేది ఎప్పుడు ఏర్పడింది? హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ మనకు 1915లో ఏర్పడిందండి. ఈ 1915లో ఎవరు ఏర్పాటు చేశారంటే కేశవరావు కోరాట్కర్ ప్లస్ వామన్ నాయక్. కేశవరావు కోరాట్కర్, వామన్ నాయక్ ఇద్దరు హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్‌ని ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వివేకవర్ధిని పాఠశాల అనేది మనకి తెలుగు పాఠశాల అండి. ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే 1906లో స్థాపించబడింది. దీన్ని ఎవరు స్థాపించారంటే ఎవరైతే ఈ హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ స్థాపించినటువంటి కేశవరావు కోరాట్కర్, వామన్ నాయక్ ఉన్నారు కదండీ! వీళ్ళిద్దరూ ఈ వివేకవర్ధిని పాఠశాలను కూడా స్థాపించారు. ఎవరితో కలిసి అంటే గణపతిరావు హార్దిక్కర్ అనే వ్యక్తితో కలిసి మనకి వివేకవర్ధిని పాఠశాలను స్థాపించారు. ఏ ఇయర్‌లో అండి? 1906లో. ఇది వివేకవర్ధిని పాఠశాల అనేది ఏ మీడియం పాఠశాల అంటే తెలుగు పాఠశాల ఇది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి మొట్టమొదటి తెలుగు పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది? మనకు వివేకవర్ధిని పాఠశాల వచ్చేసరికి 1906 కదండీ! మరి మొట్టమొదటి తెలుగు పాఠశాల ఏ సంవత్సరం అంటే 1904 అండి. అంటే దీనికంటే ఒక 2 ఇయర్స్ ముందే 1904లో మొట్టమొదటి తెలుగు పాఠశాల స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడిందండి? చాదర్‌ఘాట్‌లో స్థాపించబడింది. మరి ఎవరు స్థాపించారు అంటే కాళోజీ రంగారావు అండి. ఎవరు? కాళోజీ రంగారావు స్థాపించాడు. ఎందుకు అనంటే ఈయన కాళోజీ రాధాబాయి జ్ఞాపకార్థంగా మనకి ఈ మొట్టమొదటి తెలుగు పాఠశాలని చాదర్‌ఘాట్‌లో 1904లో కాళోజీ రంగారావు గారు స్థాపించారు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ యువకుల సంఘం ఎవరు స్థాపించారు అని అంటే హైదరాబాద్ యువకుల సంఘం వచ్చేసరికి మనకి 1917లో స్థాపించబడిందండి. దీని అధ్యక్షుడు వచ్చేసరికి మనకి వామన్ నాయక్. హైదరాబాద్ యువకుల సంఘం యొక్క అధ్యక్షుడు వామన్ నాయక్. ఎప్పుడు స్థాపించబడిన సంస్థ ఇది అంటే 1917. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందంటే 1918లో అండి. దీని యొక్క మనకి స్థాపకులు ఎవరంటే కేశవరావు కోరాట్కర్, వామన్ నాయక్. సో, మనము పైన డిస్కస్ చేసుకున్న అనేక సంస్థల్లో కూడా మనకు కేశవరావు కోరాట్కర్ గాని, వామన్ నాయక్ గాని మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్‌లో ఇద్దరు పాల్గొన్నారు. హైదరాబాద్ యువకుల సంఘంలో మనకు వామన్ నాయక్ అధ్యక్షుడు. అంతేకాకుండా మనకి ఈ వివేకవర్ధిని పాఠశాలలో స్థాపకుల్లో కూడా మనకి ఈ కేశవరావు వామన్ నాయక్, అంతేకాకుండా గణపతిరావు హార్దికర్ కలిసి స్థాపించారు. వీరితో ఇలా మనం డిస్కస్ చేసుకున్నాం వీళ్ళిద్దరి గురించి. వీళ్ళు ఇవే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొన్నారండి. సో, అవి కూడా మనం అప్‌కమింగ్ బిట్స్‌లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హిందూ ధర్మ పరిషత్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1925లో స్థాపించబడిందండి. దీని లక్ష్యం ఏంటంటే హిందూ మత ఉద్ధరణ. ఇప్పుడు హిందూ ధర్మ పరిషత్ అంటే హిందూ మతాన్ని ఉద్ధరించడమే దీని యొక్క లక్ష్యము. ఏ సంవత్సరంలో స్థాపించబడిందండి? 1925లో. సో, మనకి ఈ హిందూ ధర్మ పరిషత్ ఎప్పుడు ప్రకటించబడింది? ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే మనకి 1925 ఏప్రిల్ 1న మనకి రాజా ప్రతాప్ గిజ్జి అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీన్ని స్థాపించారండి. ఏ సమావేశంలో మనకి హిందూ ధర్మ పరిషత్ స్థాపించబడిందంటే రాజా ప్రతాప్ గిజ్జి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మనకు 1925 ఏప్రిల్ 1న దీన్ని స్థాపించారు. సో, ఈ సమావేశంలో ఇంకా జరిగిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే భాగ్యరెడ్డి వర్మ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడండి. సో, భాగ్యరెడ్డి వర్మ ఈ సమావేశంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడు వచ్చేసరికి మనకి పండిత శేషాద్రి. ఈ ప్రత్యేక ఆహ్వానితుడు ఎవరండి ఈ సమావేశానికి? పండిత శేషాద్రి. సో, ఇవి ఈ సమావేశానికి సంబంధించిన హిందూ ధర్మ పరిషత్ స్థాపనలో మనకు జరిగినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి హిందూ స్థాయి సంఘము ఎక్కడ ఏర్పాటు చేయబడిందండి? రెసిడెన్సీ బజార్‌లో ఏర్పాటు చేయబడిందండి. ఎవరు ఏర్పాటు చేశారు? కాశీనాథరావు వైద్య. ఏ సంవత్సరంలో అండి? 1932లో ఈ హిందూ స్థాయి సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి
హ్యుమానిటేరియన్ లీగ్. ఈ హ్యుమానిటేరియన్ లీగ్ ఎవరు స్థాపించారు అంటే రాయ్ బాల్ ముకుంద్ అండి. ఈ రాయ్ బాల్ ముకుంద్ మనకి భాగ్యరెడ్డి వర్మ ప్లస్ లాల్జీ మేఘ్జీల సహకారంతో మనకి ఈ హ్యుమానిటేరియన్ లీగ్‌ని మనకి స్థాపించారండి. ఎవరు? రాయ్ బాల్ ముకుంద్. ఎవరి సహకారంతో? భాగ్యరెడ్డి వర్మ ప్లస్ లాల్జీ మేఘ్జీల సహకారంతో. దేనికోసం స్థాపించాడు మరి రాయ్ బాల్ ముకుంద్ ఈ హ్యుమానిటేరియన్ లీగ్‌ని అంటే హరిజనుల సంక్షేమం కోసం ఈ సంస్థను హ్యుమానిటేరియన్ లీగ్ అనే ఒక సంస్థను స్థాపించారు.